ఎవరి పేరైతే పి అనే అక్షరంతో కానీ ఎన్ అనే లెటర్తో కానీ అదేవిధంగా ఎస్ లెటర్తో కానీ పేరు ఉంటే, పి అంటే శని భగవానుడు, ఎన్ అంటే బుధుడు, అదేవిధంగా ఎస్ అంటే గురువు. మరి వీళ్ళకి విపరీతమైన నాలెడ్జ్, తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు ఒకరి మాట వినే టైపు కాదు, వీళ్ళ మాట అవతల వినాలనుకునేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అయినా వీళ్ళు నష్టపోతున్నారు. తెలివైన వాళ్ళగా ఉండి కూడా తెలివిలేని వ్యక్తిగా జీవితం కొనసాగిస్తున్నాడంటే వీళ్ళ పేరులో సంఖ్యాదోషం ఉంటుంది. పేరులో సంఖ్యాదోషానికి, అక్షరానికి, జీవితానికి సంబంధం ఏంటయ్యా అని అనుకోవచ్చేమో. మనిషిని గుర్తించేది పేరుతోనేది. మీరైనా, నేనైనా, సీఎం అయినా, పిఎం అని చివరికి భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి. ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుందండి. ఆ విలువ పుట్టిన తేదీకి సూటబుల్ అవ్వాలి. ఒకవేళ పుట్టిన తేదీ పర్లేదు, లేదనుకోండి, మీ హస్తరేఖలో లగ్న బలము, దశాబలము, పంచమ బలము, భాగ్య బలం ఉంటుంది. ఆ బలానికి తగినటువంటి సంఖ్యాబలంలో పేరు సరి చేసుకోగలగాలి. అప్పుడే మీరు ఏదైనా సరే సాధిస్తారు. లేకపోతే ఈ అక్షరాలతో పేరున్న వాళ్ళకి అనుకోకుండానే అప్పులు, ఒకప్పట్లో బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు అప్పుల పాలైపోవడం, కానీ ఒకప్పుడు 10 మంది చుట్టూ ఉంటారు, ఈరోజు ఒక్కళ్ళు ఉండరు. ఇలాంటి స్థితి ఉంది అంటే ఖచ్చితంగా పేరులో సంఖ్యాదోషంతో పాటుగా జాతకంలో కూడా కొన్ని పరిహార మార్గాలు మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే మాత్రమే పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎదిగే యోగం ఉంటుంది. శాస్త్రాన్ని ముందుకెళ్ళండి.